దేశంలో ఒక అత్యున్నత పరీక్ష ఏదైనా ఉంది అంటే అది సివిల్స్ పరీక్ష. ఈ సివిల్స్ పరీక్ష పాస్ అవ్వాలి అంటే 3 స్టేజ్లు ఉంటాయి. అందరికీ తెలిసిందే, కానీ నేను మళ్ళీ ఒకసారి ఈరోజు మన టాపిక్కి లింక్గా చెప్తాను కాబట్టి, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ పాస్ అవ్వాలి. ఇది పాస్ అయిన తర్వాతే సివిల్స్లో మనం ఐఏఎస్ఆ, ఐపీఎస్ఆ ఏమిటి అనేది సాధిస్తాం. నిజంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కూడా 5 ఏళ్ల తర్వాత ప్రజల మ్యాండేట్ని గెలుచుకోవడానికి మళ్ళీ మరొకసారి స్టేజెస్ అంటాం కదా, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూ స్టేజ్లో మెయిన్స్లో తీసుకున్నటువంటి నిర్ణయాలతో ప్రిలిమ్స్తో తొలి అడుగులు వేస్తోంది. అదే నిన్న కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన క్యాబినెట్ నిర్వహించింది. ఈ క్యాబినెట్లో చాలా చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఏదైతే ఎన్నికల్లో అనేక అంశాలపై గత ప్రభుత్వాన్ని అరాచకానికి సంబంధించి ప్రశ్నించిన అంశాలపైన, అరాచకం సృష్టించిన విధ్వంసానికి అవి సరిచేయడానికి సంబంధించిన నిర్ణయాలపైన, అలాగే తాము ఎంతో ఘనంగా ఇచ్చినటువంటి హామీలకి సంబంధించి ఏదైతే వచ్చి రాగానే 5 ఫైళ్లపై తొలి సంతకం చేశారో దానికి సంబంధించిన నిర్ణయాలన్నిటిపైన కూడా నిన్న తొలి క్యాబినెట్లో ఆమోద ముద్ర లభించింది. ఈ ఆమోద ముద్ర ప్రధానంగా మనం అనుకుంటున్నట్టు ప్రిలిమ్స్, ఇవే ప్రిలిమ్స్. ఈ ఎగ్జామ్కి సంబంధించి మొదటి అడుగు పడింది. ఈ 5 కీలకమైనటువంటి నిర్ణయాల్లో మెగా డిఎస్సి 16,347 పోస్టులతో జూలై 1న మెగా డిఎస్సి ఇవ్వబోతున్నారు. ఆ రోజు టెట్ పరీక్ష నిర్వహిస్తారు. అలాగే సామాజిక పింఛన్ 4,000 సచివాలయ ఉద్యోగుల ద్వారా జూలై 1న పంపిణీ చేస్తారు. వాళ్ళు రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్లో 3,000 కూడా కలిపి 7,000 ఇస్తారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, ఇది కూడా మొదటి స్టేజ్లో మొత్తం 203 క్యాంటీన్లు అనుకుంటున్నారు. ముందు 183, తర్వాత సెకండ్ స్టేజ్లో 20. అలాగే నైపుణ్య గణన 3-4 నెలల్లో దీన్ని పూర్తి చేస్తారు. ఎటువంటి నైపుణ్యంతో యువత ఉన్నారు, వాటికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి గణించి వాళ్ళకి సంబంధించి భవిష్యత్తులో ఉద్యోగ కల్పనకు ఇది చాలా ముఖ్యమైన విషయం. అసలు దేశంలోనే ఇప్పటివరకు ఇటువంటి నిర్ణయం లేదు. ఆంధ్రప్రదేశ్ తొలిసారిగా నైపుణ్య గణనకి సంబంధించి స్కిల్ సెన్సస్ చేయబడుతోంది. వీటన్నిటికీ ఆమోద ముద్ర లభించింది. ఇది మొదటి అడుగు. అయితే మరి ఎన్నికల ప్రచారంలో కొన్ని అంశాలని చాలా గట్టిగా హైలైట్ చేసింది గత ప్రభుత్వం వైఫల్యాలు. అందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ గంజాయి రాజధానిగా మారిపోతోంది. ఎప్పుడూ కూడా ఇటువంటి ముద్ద ఆంధ్రప్రదేశ్లో పడలేదు. గంజాయి రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధానిలో గంజాయి విపరీతంగా పెరిగిపోయింది. ఏ మూల చూసినా, ఏ గ్రామాన చూసినా, ఏ ఇంట్లో చూసినా ఎక్కడో ఒక దగ్గర ఈ గంజాయి మూలాలు బయటపడటంతో అసలు పూర్తి స్థాయిలో యువత వాళ్లకు ఉన్నటువంటి కెపాసిటీ, నైపుణ్యం నిర్వీర్యం అయిపోతున్నాయి. దీన్ని చాలా ప్రధానంగా కూటమి ప్రభుత్వంలో వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల ప్రచారంలో చాలా గట్టిగా హైలైట్ చేశారు. దీనివల్లే క్రైమ్ రేట్ పెరిగిపోతుందన్న అంశాన్ని, అలాగే యువత ఎలా నిర్వీర్యం అయిపోతుందన్న అంశాన్ని కూడా వాళ్ళు హైలైట్ చేశారు. దీనికి సంబంధించిన అనేక ఘటనలు కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో ఈ గంజాయిని రూపుమాపడానికి సంబంధించి ప్రత్యేకంగా 5 మంత్రులతో కమిటీని నియమించారు. వాళ్ళు ఇచ్చిన హామీకి సంబంధించి మరొక కీలకమైన నిర్ణయం, చాలా అతి ముఖ్యమైన నిర్ణయం. బ్రాండ్ ఏపీ ఎట్లా అనేది ఇలాంటి నిర్ణయాలన్నిటిపై కూడా ఆధారపడి ఉంటుంది. 5 మంత్రులతో వీళ్ళు కమిటీ ఏర్పాటు చేశారు. నారా లోకేష్, హోమ్ మినిస్టర్ అనిత, సంధ్యారాణి, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్, వీరందరితో కూడా ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఇది నిజంగా చెప్పాలంటే చాలా పెద్ద కీలకమైన నిర్ణయం, బ్రాండ్ ఏపీ బిల్డింగ్లో భాగంగా ఉన్నటువంటి నిర్ణయం. దీంతో పాటు 7 అంశాలకి సంబంధించి 7 శ్వేతపత్రాలు కూడా రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. అందులో పోలవరం, అమరావతి, అలాగే ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ఇలా 7 అంశాలకి సంబంధించి 7 రంగాల్లో 7 శాఖలకి సంబంధించిన 7 శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తారు. త్వరలో బడ్జెట్ ప్రవేశపెడతారు. ఇవన్నీ కూడా మనం 3 దశలు అనుకున్నట్టు ఇవి ప్రిలిమ్స్ అనమాట. మెయిన్స్ ఏంటి? బడ్జెట్లో కేటాయింపులు ఎలా చేస్తారు, ఈ చెప్పిన హామీలు ఎలా అమలు చేస్తారు, అలాగే అరాచకం సృష్టించిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని ఎలా పునర్నిర్మిస్తారు అన్నదే అసలైన మెయిన్స్ పరీక్ష. ఇందులో ప్రధానంగా మనం అనుకుంటున్నాం కదా, ఈ నిర్ణయాలన్నీ కూడా ఎలా అమలు చేస్తారన్నది పెద్ద ప్రశ్న. అలాగే బూడిద కుప్పల నుంచి హిరోషిమా, నాగసాకి ఎలా ఆకాశ హర్మియాలు నిర్మించిందో, నిజంగా ఇప్పుడు ఇటువంటి నిర్ణయాలతో ఏపీ పునర్నిర్మాణం, అరాచకం, విధ్వంసం నుంచి ఎలా రీబిల్డ్ చేస్తారు, ఎలా
సంపద సృష్టిస్తారు. ఈ నిర్ణయాలన్నింటినీ ఎలా ప్రణాళికాబద్ధంగా వెళ్తారు అన్నదే అసలైన ఛాలెంజింగ్ టాస్క్. ఇది మెయిన్స్ పరీక్ష. దీని తర్వాత ప్రజల్లోకి వెళ్తారు. మేము చేసాం, చెప్పింది చెయ్యండి, మేము ఇంటర్వ్యూ పాస్ అయ్యేలాగా చెయ్యండి అనేది మ్యాండేట్ అడుగుతారు. మరి సమన్వయం, సంకల్పం అనేది చాలా చాలా ముఖ్యమైన అంశంగా నిన్న కేబినెట్ సహచరులందరికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దిశానిర్దేశం చేశారు. హంగు ఆర్భాటాలొద్దు, అసెంబ్లీ వేదికగా బూతులు లేకపోతే చెడ్డ పదాలు మాట్లాడొద్దు, ఇంకా చెప్పాలి అంటే అంచనాలు చాలా ఉన్నాయి. దీంతోపాటు ఎన్టీఆర్ పేరు యూనివర్సిటీ ఏదైతే గత ప్రభుత్వం మార్చిందో దాన్ని వైఎస్ఆర్ పోయి ఎన్టీఆర్ వచ్చే విధంగా హెల్త్ యూనివర్సిటీ పేరును మళ్ళీ మార్చారు. మొత్తానికి ఒక్కొక్క ఇచ్చిన హామీల అమలుకి శ్రీకారం చుట్టారు. ఇక్కడ అరాచకం చక్కదిద్దాలి, దోపిడీ నుంచి లెక్కలన్నీ చేసి సంపద సృష్టించాలి, ఇచ్చిన హామీలు అమలు చేయాలి. మొత్తానికైతే హామీల అమలుకు శ్రీకారం పడింది. 100కి 100% క్యాబినెట్ అదురుహో అని అంటున్నారు. మరి ఇవన్నీ ఎలా చేస్తారు, వీరి ముందున్న 100 రోజుల ప్రణాళిక ఏంటి, ఎలా అమలు చేయబోతున్నారు, ఉన్న లక్ష్యాలేంటి, ప్రణాళిక ఏంటి, అవకాశాలేంటి అన్నీ చర్చిద్దాం. చిన్న విరామం తర్వాత ఎన్ని అంశాలపై చర్చ ప్రారంభమవుతుంది. చూస్తూనే ఉండండి ABN.